హలో గాయ్స్. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. మనందరికీ ఫస్ట్ నేను ఇంట్రో ఇవ్వడం అయితే మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఆహ్, ఈరోజు వీడియో ఏంటంటే ఇదొక నేషనల్ ఇష్యూ అని చెప్పొచ్చు. మన అందరికీ తెలుసు గదా! లాస్ట్ ఫ్యూ డేస్‌గా జరుగుతున్న ఇష్యూ ఇది. వెస్ట్ బెంగాల్‌లో జరిగింది. ఒక హాస్పిటల్‌లో మీకు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ తెలుసని అనుకుంటున్నాను. అండ్ డాక్టర్ మోమిత అండ్ షీ వాస్ 31 ఇయర్స్ ఓల్డ్ అనమాట. షీ వాస్ రేప్డ్ అండ్ బ్రూటల్లీ మర్డర్డ్ బై సమ్‌వన్, ఒక కిరాతకుడు. వాడిని ఏమనాలి? వాడినసలు ఏమనాలి? వాడిని ఒక యానిమల్ అనొచ్చా? యానిమల్స్ ఇలా మర్డర్ చేయవు. యానిమల్స్ ఇలా రేప్ చేయవు. వాటిని మనం హార్మ్ చేస్తేనే అవి మనల్ని హార్మ్ చేస్తాయి. బట్ హ్యూమన్స్ అలా కాదు. ఎంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేశారో మన అందరికీ తెలుసు. బట్ స్టిల్ ద మీడియా ఈజ్ సైలెంట్. ఆ అమ్మాయిని ఎలా చంపేశారో ఆ అమ్మాయిని ఎలా చంపేశారో మన అందరికీ తెలుసు. ఆగస్ట్ 9థ్ మిడ్‌నైట్. తను అప్పటికే ఆల్రెడీ 36 అవర్స్ డ్యూటీలో ఉండి తను రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్‌కెళ్ళి పడుకుంది. తన డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుంది. అండ్ తను అప్పటి వరకు ఫ్రెండ్స్‌తో ఉన్నింది. ఆల్ ఆఫ్ సడన్ తను అప్పటి వరకు ఫ్రెండ్స్‌తో ఉన్నింది. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు వెళ్ళిపోయారు? అండ్ 3:00కి ఒక వర్కర్‌కి లోపల పనేంటి? అండ్ అందులోను వాడు డ్రింక్ చేసున్నాడు. వాడికి 3:00కి హాస్పిటల్‌లో పని ఏంటి? అసలు వాడిని ఎలా అలో చేశారు? అండ్ 3:00కి వాడు వచ్చాడు. అండ్ 3:40కి వాడు బయటికి వెళ్ళాడు. 40 మినిట్స్‌లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అండ్ ఇన్ ద 10థ్ మార్నింగ్, ఆగస్ట్ 10థ్ ఇన్ ద మార్నింగ్, ఇదంతా చూసాక హాస్పిటల్ స్టాఫ్ ఇదంతా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ పోలీస్ వాళ్ళొచ్చారు. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చాలా ఈజీగా, అసలు వాడికి ఏం తెలుసని కాలేజ్ ప్రిన్సిపల్ కూడా, అండ్ కాలేజ్ ప్రిన్సిపల్‌ది కూడా ఇందులో ఏమన్నా ఉందా అనేది కూడా మనకి తెలీదు. బికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మీడియా వాళ్ళతో బయటకు వచ్చి మీ పాప సూసైడ్ చేసుకుందని వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. అండ్ మీడియాతో కూడా సూసైడ్ అని చెప్పాడు. అసలు ఏ రకంగా ఇది సూసైడ్ అవుతది? అసలు నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఏ రకంగా ఇది సూసైడ్ అవుతది? ఒక అమ్మాయి హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తున్న అమ్మాయి న్యూడ్‌గా, బట్టలు లేకుండా ఆ సెమినార్ హాల్‌లో అలా పడుంది. విత్ ఆల్ ద బ్లడ్. అలా పడున్న అమ్మాయికి సూసైడ్ చేసుకుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి ఎలా చెప్తారు? మీడియాకి ఎలా చెప్తారు? అంత ఈజీగా ఇలా చెప్పేసారు సూసైడ్ అని. అసలు ఎలా ఎలా చెప్తారు? అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళ పేరెంట్స్‌ని గూడా ఆ అమ్మాయిని చూడడానికి అట్‌లీస్ట్ అలో చేయలే లోపలికి. అండ్ ఆఫ్టర్ 3 అవర్స్ వాళ్ళ ఫాదర్‌ని అలో చేశారు లోపలికి. ఆఫ్టర్ 3 అవర్స్. అండ్ దెన్ కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ రిజైన్ చేశాడు. అండ్ రిజైన్ చెయ్యక ముందు మీడియాతో ఏం చెప్పాడు? దిస్ ఈజ్ ఎ సూసైడ్. అసలు వాడికి బుర్రుందా? అసలు పోలీసులకి గూడా అసలు బుర్రుందా? బుర్రుంటే కొంచెమన్నా ఆలోచించాలి. ఒక అమ్మాయి బట్టలు లేకుండా అలా పడున్న అమ్మాయి, ఆ రక్తం, ఫుల్‌గా రక్తం ఉంది. తన కంట్లో నుంచి రక్తం, తన బాడీ మొత్తం అలా బ్లడ్ చూసి ఏ అమ్మాయి అయినా సూసైడ్ ఎలా చేసుకొని ఉంటుంది? అసలు పోలీస్ వాళ్ళకైనా బుర్రుండాలి గదా! ఇలాంటి స్టేట్మెంట్స్ ఈజీగా పాస్ చేయడానికి. నాకసలు అస్సలకి అర్థం కావట్లేదు. తన బోన్స్ అన్నీ విరిగిపోయాయి. తన కంట్లో రక్తం ఆ కళ్ళద్దాలు గుచ్చుకుపోయి, అండ్ తను చాలా పోరాడింది. హర్ సెల్ఫ్ షీ ఫైట్ ఎ లాట్. నిజంగా ఆమె చాలా గ్రేట్ చెప్పాలంటే. ఆమె వేళ్ళు అవంతా కూడా చాలా నలిగిపోయి ఉన్నాయన్నమాట, విరిగిపోయి. సో, తను తను చాలా పోరాడింది ఆ వాడితో. బట్ షీ లాస్. షీ లాస్ట్. ఎంత పాపం గదా! ఎంత పాపం నిజంగా. ఎక్కడుంటున్నాం మనం? నాకస్సలకి అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి నేను ఇప్పటికి మనం అసలు నిజంగా ఎక్కడుంటున్నాం నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో ఇవాళ డేట్ వచ్చేసి ఆగస్ట్ 14థ్ అనమాట. సో, 9, 10, 11, 12, 13, 14 ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. బట్ దేర్ ఈస్ నో అప్డేట్. ఏ అప్డేట్ లేదు గవర్నమెంట్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ కేస్ అనేది పోలీసుల నుంచి సీబీఐకి మారింది. అండ్ సీబీఐ నుంచి ఎక్కడికి మారుతుందో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. అండ్ అసలు వీడిని ఇప్పటి వరకు ఎందుకు బ్రతకనిస్తున్నారు? వై? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అధికారం చేతిలో ఉన్నప్పుడు మీరు ఏమీ చేయలేనప్పుడు ఆ అధికారం ఎందుకు? వై? ఇన్ని రోజులవుతుంది. ఇంత జరుగుతుంది. ఆ! ఎంతోమంది పీపుల్, వెస్ట్ బెంగాల్ అని కాదు, ఢిల్లీ, ముంబై, సో మెనీ పీపుల్ వాళ్ళ వర్క్స్ పక్కన పెట్టుకొని స్ట్రైక్స్ అని, ధర్నాస్ అని, ర్యాలీస్ అని ఇంత చేస్తున్నారు ఆ అమ్మాయి కోసం. వాళ్ళ టైంని పక్కన పెట్టి, వాళ్ళ వర్క్‌ని పక్కన పెట్టి.
3,00,000 పీపుల్ వరకు టుగెదర్ అయ్యి ఇంత చేస్తుంటే, మరి గవర్నమెంట్ మీరేం చేస్తున్నారు? అసలు ఈ మమతా బెనర్జీ గారు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటుంది? అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? ఏం చేయాలనుకుంటుంది? ఒక అమ్మాయికి ఇంత జరిగినా గూడా వై షీ ఈస్ నాట్ రెస్పాండింగ్? వై షీ ఈస్ నాట్ రెస్పాండింగ్? ఏదో రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే బాగోదు అన్నట్లుగా రిప్లై ఇస్తుంది తప్ప షీ ఈస్ నాట్ షీ ఈస్ నాట్ డూయింగ్ సిన్సియర్‌లీ. అసలు వాడిని ఎందుకు బతకనిస్తున్నారు? అసలు నాకు అస్సలకి అర్థం గాని విషయం. వాడిని ఎందుకు బ్రతకనిస్తున్నారు? వాడిని ఇప్పటి వరకు బ్రతకనిచ్చేది చాలా 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 పెద్ద తప్పు. అంత కిరాతకంగా ఒక అమ్మాయిని చంపేసి, పైగా వాడి మాటలు నేనే చంపాను. నన్ను చంపుకుంటే చంపుకోండి. ఇంత ఓపెన్‌గా, ఇంత భయం లేకుండా వాడికి, వాడు చేసిన తప్పు కోసం వాడు ఇంత రిగ్రెట్ లేకుండా, నన్ను చంపేసుకోండి నేనే చేశానని ఇంత ధైర్యంగా ఒప్పుకుంటుంటే, అసలు ఈ పోలీస్ పీపుల్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలాంటి సిస్టమ్‌లో మనం బ్రతుకుతున్నాం. ఇలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. అసలు వాట్ ఈస్ ద యూజ్? అండ్ మనం ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ వింటున్నాం 'నిర్భయ 2'. వాట్ ఈస్ 'నిర్భయ 2'? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆల్రెడీ ఒకటి పెట్టారు. ఏమన్నా ఆపగలిగారా? ఏమన్నా చేంజ్ ఉందా ఇంతన్నా? ఏమీ లేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇది 'నిర్భయ 2' అంటున్నారు. ఇదేమన్నా సీరియలా? లేకపోతే ఇంకేమన్నానా? ఇలాంటివి పెట్టుకుంటూ రావడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ఆ అమ్మాయిని పోనీ ఎక్కడ చంపారు? హాస్పిటల్ బయట? లేకపోతే పార్క్‌లోనా? లేకపోతే సినిమా హాల్‌లోనా? వేర్? షీ ఈస్ వర్కింగ్ దేర్. ఎక్కడ చంపారు ఆ అమ్మాయిని? షీ ఈస్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్. షీ ఈస్ ఆన్ ద డ్యూటీ. అయినా కూడా ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపారు. ఇప్పటికి స్టిల్ దేర్ ఈస్ నో అప్డేట్. వాడిని ఇంకా తిప్పుతున్నారు. ఏదో గొప్ప పని చేసినట్టు. నిజంగా చాలా చాలా బాధగా ఉంది ఆ అమ్మాయి విషయంలో జరిగిన దానికి. నాకు తెలిసి ఆ అమ్మాయి చాలా నరకం పడి ఉంటది. హర్ సెల్ఫ్ షీ బేర్స్ లాట్ ఆఫ్ పెయిన్. ఎందుకంటే వాడు చాలా నరకం చూపించి చంపేశాడు. 40 మినిట్స్ ఈజ్ నాట్ ఈజీ. 40 మినిట్స్ తనని అంత టార్చర్ చేసి చంపాడు. ఎంత పెయిన్ పెట్టుంటాడు ఆ అమ్మాయికి. చాలా పెయిన్ పెట్టాడు వాడు. కానీ వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు ఈ రోజుకి. 40 మినిట్స్ ఈజ్ నాట్ ఈజీ రైట్? నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎంత టార్చర్ చేసి చంపుంటాడు ఒక్కసారి ఆలోచించండి. బట్ మనకి ఇవేం అవసరం లేదు. మన లైఫ్ మనకి చాలు. మనం హ్యాపీగా ఉన్నామా అక్కడి వరకే. ఓకే. ఈ బిజీ లైఫ్‌లో ఎవ్వరైనా అలాగే ఆలోచిస్తారు. దట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. నేను అలా చెప్పట్లేదు. బట్ ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి జరిగినప్పుడు వి హావ్ టు రెస్పాండ్. బికాజ్ మనం 24/7 సోషల్ మీడియాలోనే ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అట్‌లీస్ట్ మనం రెస్పాండ్ అవ్వాలి. త్రూ సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఆర్ ట్విట్టర్. సో, ఆల్రెడీ ఈ ఇష్యూ అందరికీ తెలిసిందే. బట్ ఆ అమ్మాయికి జస్టిస్ చేయడం కోసం హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సో చాలా వర్కర్స్, సో 3,00,000 పీపుల్, అరౌండ్ 3,00,000 పీపుల్ దాకా ఆ అమ్మాయి కోసం జస్టిస్ చేయడం కోసం ర్యాలీస్, ధర్నాసు చాలా చేస్తున్నారు. స్టిల్ ఏం జరగలేదు. మహా అయితే ఇంకో 3 మహా అయితే ఇంకో 3, 4 డేస్ ఇలాగే ప్రొలాంగ్ చేస్తారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. లైక్ ఎవ్రీ టైమ్ అదే కదా జరుగుతుంది. ఆడపిల్లలు ఎంతగానో నరకం పడుతున్నారు, చనిపోతున్నారు, రేప్స్ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్. బట్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ అవర్ సిస్టమ్. నథింగ్ చేంజెస్. చంపే వాళ్ళు ఇంకా చంపుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి శిక్షలు మాత్రం పడట్లేదు. ఐ డోంట్ నో. నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. వై డోంట్ వీ హ్యావ్ స్ట్రిక్ట్ లాస్ లైక్ అదర్ కంట్రీస్? వాళ్ళకు ఉంటాయి కదా అలాగే. వాళ్ళకి ఏమైనా తప్పు చేయాలంటే భయం. వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకి ఎంతగానో రెస్పెక్ట్. వాళ్ళ కంట్రీ పీపుల్ మీద వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉంటాయి. నాట్ లైక్ అస్. అస్సలకి కాదు. ఇక్కడ మనమే. హ్మ్? పైగా ఒక్కొక్కడికి కంట్రీ లవ్ ఉంది అని చాలా చాలా చెప్పుకుంటారు. ఇండిపెండెన్స్. వాట్ ఈజ్ ఇండిపెండెన్స్? నీకు తెలుసా? ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అవుతున్నా కూడా స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అయినా దేన్ని ఆపలేకపోతున్నారు పోలీస్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. హ్యాపీ ఇండిపెండెన్స్. గ్రేట్ ఇండిపెండెన్స్ అని చెప్పాలి. నేనైతే అదే చెప్తాను. గ్రేట్ ఇండిపెండెన్స్, గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్. అండ్ ఆల్సో మీరు అందరూ ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసే ఉంటారు.
ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఆ అమ్మాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది ఉండింది. అంటే ఆ అమ్మాయి బాడీలో అన్ని థింగ్స్ జరిగాయి. సో, అండ్ అన్నిట్లికి మించి 150 ఎంజీ సెమెన్ దొరికింది. 150 మిల్లీగ్రామ్ సెమెన్ అసలు ఎలా? అసలు ఏం జరిగింది? అసలు ఈ కేస్‌లో ఏమవుతుంది? ఎంతమంది ఉన్నారు? ఆ అమ్మాయిని అంత పర్టిక్యులర్‌గా, అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏముంది? అండ్ ఆల్సో ఎవడైతే ఆ ప్రిన్సిపల్ ఉన్నాడో వాడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ బయటికి వచ్చి సూసైడ్ అని చెప్పాడు. సో, వాడికి అంత అవసరం ఏంటి? సూసైడ్ అని చెప్పాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? అండ్ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగాక హాస్పిటల్ వాళ్ళు ఫస్ట్ ఫోను చేయాల్సింది పోలీసులకి, ఇన్ఫార్మ్ చేయాల్సింది పోలీసులకి. అండ్ అక్కడ ఆ అమ్మాయి అలా సెమీ న్యూడ్‌గా పడుంటే, కానీ వాళ్ళందరూ ఫస్ట్ ప్రిన్సిపల్‌కి కాల్ చేశారు. అండ్ దెన్ తర్వాత పోలీసులకి కాల్ చేశారు. ఐ డోంట్ నో వై. నాకస్సలకే అర్థం కావట్లేదు ఈ కేస్‌లో ఏం జరుగుతుంది అని. బట్ ఒక్కటైతే గట్టిగా కోరుకుంటున్నాను. షీ డిజర్వ్స్ జస్టిస్. ఎందుకంటే ఇంకా వినిపిస్తున్నాయి. లైక్ ఎలా అంటే వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తారు. అండ్ ఆల్సో దాంతో పాటుగా అమ్మాయిల్ని గూడా రాకెట్ లాగా ఏదో ఉంది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. సో, దానివల్లే ఈ అమ్మాయిని ఇలా చంపేశారు. ఈ అమ్మాయి ఇంకా ఇది ముందుకు తీసుకెళ్ళి కంప్లెయింట్ రైజ్ చేసి, సో, దీని మీద వర్క్ చేస్తుంది. సో, అందుకని ఈ అమ్మాయిని ఇలా లేకుండా చేశారు అని కూడా వినిపిస్తున్నాయి. సో, వాట్ ఎవర్ ద రీజన్ కానీ ఇలా ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేయడం మాత్రం చాలా చాలా పెద్ద తప్పు. వాడిని అసలు ఇప్పటి వరకు బ్రతకనిచ్చడమే ఇంకా పెద్ద తప్పు. కానీ వాడిని ఇంకా ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఈ మమతా బెనర్జీ గారు ఏం చేద్దాం అనుకుంటుంది? ఆ! ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటుంది? అండ్ వాడు 3:00కి హాస్పిటల్‌లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముందసల? ఆ టైంలో వాడికి ఏంటి పని ఆ హాస్పిటల్‌లో? సరే ఓకే. హి ఈస్ వర్కింగ్ దేర్ గాబట్టి అలో చేశారు అనుకుందాం. కానీ వాడు ఆ టైంలో డ్రింక్ చేసి లోపలికి రావాల్సిన అవసరం ఏంటి? అండ్ 3:00కి వచ్చాడు. 3:50 అరౌండ్ ఆ టైంకి బయటికి వెళ్ళిపోయాడు. సో, ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. అయినా గూడా ద పోలీస్ పీపుల్ వాస్ నాట్ రిలీజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ రిలేటెడ్ టు సీసీ ఫుటేజ్. వాళ్ళెందుకు హైడ్ చేస్తున్నారు ఇవన్నీ? వాళ్ళెందుకు వదలట్లేదు? వాళ్ళు ఎవరిని హైడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఐ రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ అసలు ఈ కేస్‌లో ఆ అమ్మాయికి చాలా అన్యాయం జరుగుతుందనిపిస్తుంది. ఇవన్నీ చాలా ప్రీ ప్లాన్డ్‌గా జరిగాయి అన్నట్లుగా సిట్యుయేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక, ఒక టైం కాని టైంలో ఒకడు లోపలికొచ్చి ఆ అమ్మాయిని రేప్ కాదు, మర్డర్ కాదు అంత దారుణంగా ఆ అమ్మాయి గొంతు నొక్కి, ఆ అమ్మాయిని టార్చర్ చూపిచ్చి నిజంగా హర్ సెల్ఫ్ షీ ఫైట్స్ ఎ లాట్. కానీ తను చివరికి ఓడిపోయింది వాడితో. తన వేళ్ళన్నీ నలిగిపోయాయి, విరిగిపోయాయి. అంత అంత పోరాడింది. బట్ ఫైనల్‌గా తను ఓడిపోయింది వాడి చేతిలో. చచ్చిపోయింది. వాడంత నరకం చూపించి చంపుంటాడు కదా! ఆ అమ్మాయిని. పాపం నిజంగా తలుచుకుంటుంటేనే చాలా బాధగుంది. చాలా చాలా బాధగుంది. అండ్ ఇంకొక విషయం ఆహ్, అధికారంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంతకుముందు గూడా నేను పార్లమెంట్‌లో ఈ విషయం గురించి మాట్లాడారు. దీని మీద ఆల్రెడీ ఇష్యూ గూడా రైజ్ అయింది. వుమెన్ డ్రెస్సింగ్ గురించి ఆహ్, స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట. వుమెన్ డ్రెస్సింగ్ ఆహ్, వీళ్ళు చూపిస్తున్నారు కాబట్టే మగవాళ్ళు రేప్ చేస్తున్నారు. ఆడవాళ్ళు బట్టలు అలా వేసుకుంటున్నారు గాబట్టే మగవాళ్ళు రేప్ చేస్తున్నారు. అసలు ఏ కైండ్ ఆఫ్ సెన్స్‌తో మాట్లాడతారు ఈ మాటలన్నీ? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎక్కడన్నా బుర్రుందా కొంచెమన్నా? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇలాగే హ్మ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇలాగే డ్రెస్ చేసుకుంటారు. మోడర్న్‌గా ఉంటారు. సో, వాళ్ళందరూ అమ్మాయిల మీద పడిపోయి రేప్ చేసేసి చంపేస్తున్నారా? లేదు కదా! సో, ఇక్కడ మ్యాటర్ డ్రెస్సింగ్ గాదు. బుర్ర. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వెలా చూస్తున్నావు అనేది మ్యాటర్ అంతే. దేర్ ఈస్ నథింగ్ మ్యాటర్స్ హియర్. అసలు డ్రెస్‌లు వేసుకుంటే చంపేయడం ఏంటి? ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంది? వాట్ షీ వేర్డ్ వెన్ షీ వాస్ రేప్డ్? ఏం వేసుకుంది? షార్ట్స్ ఏసుకుందా? లేక బికినీ వేసుకుందా? తనేం రెచ్చగొట్టింది? తనేం టెంప్ట్ చేసింది? తనేం టెంప్ట్ చేసేలా బట్టలు వేసుకుందని ఆ అమ్మాయిని అంత దారుణంగా, అంత భయంకరంగా చంపేశారు. తన వర్క్ జేసుకొని, తను రెస్ట్ తీసుకుంటుంటే అక్కడికి వెళ్లి వాడు డ్రింక్ చేసి అతి కిరాతకంగా వాడిని ఆ అమ్మాయిని పొడిచి చంపేస్తే స్టిల్ ద మీడియా ఈస్ సైలెంట్. దేనికోసం బ్రతకనిస్తున్నారు వాడిని? వాడంత ధైర్యంగా నేను చంపాను. నన్నేమన్నా జేసుకోండి, చంపితే చంపుకోండి అని అంత ఈజీగా చెప్తున్నప్పుడు వాడు చేసిన దాని కోసం వాడింత రిగ్రెట్ అవ్వట్లేదు. ఇంత ఆహ్, వాడు చేసింది తప్పు అనే ఫీలింగ్ వాడికింత లేనప్పుడు
మీరు వాడిని ఎందుకు బ్రతకనిస్తున్నారు? షీ హాడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. తనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. తన జీవితంలో ఎంతో చేయాలని ఉంటుంది. సో, ఇలా ఒకడి వల్ల తన జీవితమే పాడైపోతుందని తను ఊహించుండదెప్పుడు. షీ నెవర్ థింక్స్. కానీ ఈరోజు ఇలా జరిగింది ఆ అమ్మాయికి. ఇన్ని డేస్ అవుతుంది. బట్ స్టిల్ దేర్ ఈస్ నో అప్‌డేట్ ఫ్రమ్ పోలీస్ పీపుల్ అండ్ గవర్నమెంట్ ఆల్సో. దేర్ ఈస్ నో అప్‌డేట్. ఇది మన సిస్టమ్. ఇలాంటి సిస్టమ్‌లో మనం ఉంటున్నాం. హ్మ్. ఇదే పని అదర్ కంట్రీస్‌లో జరగాలంటే వాళ్ళకెంత భయమో తెలుసా? దే ఆర్ సో రెస్పాన్సిబుల్ అండ్ దే ఆర్ సో రెస్పెక్ట్‌ఫుల్ టువర్డ్స్ దేర్ పీపుల్. మనలా గాదు వాళ్ళు. నాట్ లైక్ అస్. మనకి మన ఫ్రెండ్స్ అంటే రెస్పెక్ట్ ఉండదు. మన అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉండదు. ఆ! ఎంతసేపు మనమే. అలా ఉన్నాం కాబట్టే ఇలా జరుగుతుంది ఇండియాకి. అవును కదా! ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. కనీసం ఇలాంటివి జరిగినప్పుడైనా మనం ఇవన్నీ చేసేయడం వల్ల ఏదో మారిపోతది అని కాదు. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో వీడియో పెట్టినా, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టినా, ఏం చేసినా వి కాంట్ డూ ఎనీథింగ్ టు హర్. తన జీవితాన్నయితే మనం తిరిగి తీసుకురాలేము. ఆల్రెడీ అయిపోయింది. వాడెవడో చంపేసాడు దారుణంగా. సో, మనం తిరిగి తీసుకురాలేం. బట్ అట్‌లీస్ట్ అవేర్‌నెస్ మనం రియాక్ట్ అవుదాము. తనకి జస్టిస్ జరగాలని కోరుకుందాం. ఎంతోమంది 3,00,000 పీపుల్ వరకు వాళ్ళ వర్క్స్ పక్కన పెట్టి, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి, వాళ్ళ టైమ్‌ని వేస్ట్ చేసుకొని అక్కడ అమ్మాయి కోసం ఎంతగానో పోరాడుతున్నారు. ర్యాలీస్, ధర్నాసు చాలా చేస్తున్నారు. అంత చేస్తుంటేనే ఇప్పటి వరకు ఏం చేయలేకపోయింది గవర్నమెంట్. ఇన్‌ఫాక్ట్ చెయ్యదు కూడా. మహా అయితే ఇంకో 4, 5 డేస్ ప్రొలాంగ్ అవుతది. అండ్ దాని తర్వాత కామ్ అయిపోతారు. లైక్ ఎవ్రి కేస్‌లో అదే జరుగుతుంది గదా! ఎవ్రి సింగిల్ టైమ్ థిస్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. సో, ఇప్పుడు గూడా ఖచ్చితంగా ఇదే జరుగుతది. పక్కా నేను అయితే అనుకుంటున్నాను. హైయర్ అఫీషియల్స్ ఉంటే ఇలాగేనా? వాడి వాడి వెనకమాల ఎవ్వరున్నా గూడా వాడిని చంపేయాలి. అంతేగాని వాడిని కూర్చోబెట్టి ఇదేం అసల నాకు అర్థం కావట్ల. అండ్ నేనిప్పుడు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. మగపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కొంచెం మీరు ఆహ్, బుర్ర పెట్టి ఆలోచించండి. కొంచెం బుద్ధి పెట్టి కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. అసలు ఏంటి? ఏం చేసినా మగపిల్లోడు హ్మ్. హ్మ్. ఏంటి మగపిల్లోడు? వాడు సమాజంలోకి వెళ్లి ఏం చేస్తున్నాడు? మీరు సమాజంలోకి ఈజీగా వదిలేస్తున్నారు. వాడు సమాజంలోకెళ్ళి ఎన్ని పనులు చేస్తున్నాడో మీకు తెలుసా? ఆడది కనిపిస్తే కామెంట్ చేస్తాడు. ఆడది కనిపిస్తే ర్యాగ్ చేస్తాడు. ఆడది కనిపిస్తే ఇంకేదో చేసేస్తాడు. అవన్నీ మీకు తెలీదు. దయచేసి మీ పిల్లలకి మీరు నేర్పించుకోండి. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ జేయాలి? ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలి? ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? ఎలా రెస్పెక్ట్‌ఫుల్‌గా చూడాలి అని. ఇంక ఆడదంటే అందుకే కాదు. అదే కాదు. ఆడదైతే సరిపోతుందా? ఛీ! షేమ్‌ఫుల్‌గా ఉంది. నిజంగా చెప్తున్నాను. చాలా షేమ్‌ఫుల్‌గా ఉంది. ఇదసలు ఏ మాత్రము కరెక్ట్ గాదు. మన వాళ్ళు మన అమ్మ వాళ్ళు చదువుకొనున్నారు. ఇండియా ఈస్ డెవలపింగ్ కంట్రీ అని. మనం చదువుకున్నాం. రేపు మనకి పెళ్లయితది. పిల్లలు పుడతారు. వాళ్ళు గూడా చదువుతారు. దట్స్ వై ఇండియా ఈస్ లైక్ థిస్. అలా ఉంది కాబట్టే ఇలా ఉంది. ఇది మారాలంటే ముందు మనం మారాలి. మనం మారితే ఒక్కొక్కలుగా మారతారు. ఆ! ఈరోజు అబ్బాయిలు బయటికెళ్ళి ఎంత గలీజ్‌గా మాట్లాడతారు. ఎంత గలీజ్‌గా చేస్తారు. ఆడదాన్నొక ఇలా చూస్తారు ఇలా. ఐ డోంట్ నో వై. హుహు. అంటే అందరిని నేనిక్కడ అనట్లేదు. ఉంటారు. నేను చెప్పే ఇలాంటి పీపుల్ 110% ఫర్ ష్యూర్‌గా ఉంటారు. ఆ! దయచేసి మగపిల్లల తల్లిదండ్రులు మీరు దయచేసి మీ పిల్లల్ని కాపాడుకోండి. త్వరగా ఇంటికి వచ్చేలాగా చూసుకోండి. అర్ధరాత్రి వదిలేయకండి. అలా వదిలేయడం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి. మీ అబ్బాయి మీరు త్వరగా ఇంటికొచ్చేలా చూసుకుంటే బయట ఎంతో మంది ఆడపిల్లలు చాలా సేఫ్‌గా ఉంటారు. అదైతే నేను చెప్పగలుగుతాను. హ్మ్. ఇన్ని రోజులవుతున్నా కూడా ఆ అమ్మాయికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు అయిపోయిన వాళ్ళ వరకు రేపులు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూస్‌గా. దేనికి ఒక ఇండిపెండెన్స్ వచ్చి 78 ఇయర్స్ అవుతున్నా గూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే కథలు. ఏ కథకి ఒక న్యాయం జరగలేదు. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. థిస్ ఈస్ ఇట్. ఆ అమ్మాయికి ఇంకా న్యాయం జరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయి కోసం. ఇలా ఎవడో ఒక అమ్మాయి జీవితాన్ని చెరిపేస్తాడని వాళ్ళు అనుకోరు కదా! వాళ్ళెంత కృంగిపోతూ ఉండుంటారు. హ్మ్. కానీ ఇప్పటి వరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఇన్‌ఫాక్ట్ జరుగుతది అన్న నమ్మకం లేదు. కానీ జరగాలని చాలా గట్టిగా ప్రేయర్ చేద్దాము మనందరం గూడా. సో, ఇంత జరిగినా, ఇంతమంది పోరాడుతున్నా దిస్ ఈస్ వాట్ వి గెట్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ సీకింగ్ జస్టిస్. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ద సొసైటీ వి ఆర్ లివింగ్ ఇన్. గ్రేట్. గ్రేట్ సొసైటీ, గ్రేట్ పీపుల్, గ్రేట్ సిస్టమ్, గ్రేట్ గవర్నమెంట్, గ్రేట్ ఇండియా. సిగ్గేస్తుంది. షేమ్‌ఫుల్‌గా ఉంది. నిజం చెప్తున్నాను. చాలా షేమ్‌ఫుల్. ఇండిపెండెన్స్, కంట్రీ లవ్. ఏంటి కంట్రీ లవ్? ఏంటి గ్రేట్ ఇండియా?
యెస్. ఇండియా గ్రేట్. ఇండియా ఎప్పుడు గ్రేట్? అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తది జూసావా? అప్పుడు ఇండియా గ్రేట్. చంపేవాళ్ళు చంపుతున్నారు. ఇంకా చంపేస్తూనే ఉన్నారు. బట్ దేనికి ఒక ముగింపు లేదు. దేనికి ఒక శిక్ష లేదు. చంపినోళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు. వాళ్ళకేం జరగట్లేదు. ఇంకా ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి? అంతే. ఇంకింతే. మనం ఎంత మాట్లాడుకున్నా మనం ఆ అమ్మాయి కోసం ఏం చేయలేము. మన వాయిస్ జస్ట్ మనం రైజ్ చేద్దాం అంతే. మన వాయిస్ మనం రైజ్ చేద్దాం అంతే. మనం ఆ అమ్మాయి కోసం ఏమి చేయలేము. అట్‌లీస్ట్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ త్రూ మీరు రియాక్ట్ అవ్వండి. వాయిస్‌ని మీరు రైజ్ చేయండి. ఆ అమ్మాయికి ఏమన్నా చెయ్యాలి అంటే, అది పోలీస్ పీపుల్ చేయాలి. అది సిస్టమ్ చేయాలి. గవర్నమెంట్ చేయాలి. మనమైతే వాళ్ళలా అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేము. బాధగా ఉంది నాకైతే. చాలా చాలా బాధగా ఉంది. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్ కదా! జస్ట్ కోరుకుందాము ఆ అమ్మాయికి మంచి జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని. నన్నడిగితే ఒక పెద్ద కత్తి క్యారీ చేయండి. ఎవ్వడన్నా మిస్‌బిహేవ్ చేసినా, ఎక్కువ మాట్లాడినా నరికి పడేయండి వాడిని. ఏదైనా కూడా తర్వాత చూసుకోవచ్చు. నిజంగా అదే అనిపిస్తుంది గాయ్స్. సేఫ్టీ లేదు. బయటికెళ్తే తిరిగొస్తామో లేదో నమ్మకం గూడా లేదు. ఆడదైతే చాలు ఈ మగవాళ్ళకి. ఆడదైతే చాలు. హ్మ్. ఓకే గాయ్స్. నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. నేను ఎవరినైనా హర్ట్ చేసుంటానా? ఐ డోంట్ నో. నాకేమనిపించిందో నేనదే చెప్పాను. నేను చెప్పిన దాంట్లో రాంగ్ ఉంది అనైతే నేనైతే అస్సలకి అనుకోవట్లేదు. అండ్ నేను ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. బికాజ్ నాకేమనిపించిందో నా ఒపీనియన్ ఏంటో నేను అది నా వీడియో ద్వారా నేను మాట్లాడాను. దట్స్ ఇట్. అంతకు మించి నేనెవరిని ఏమి కమెంట్ చేయలేదు. హర్ట్ చేయలేదు. అండ్ ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నేను మాట్లాడిన మాటలు మీకు రైట్ అనిపిస్తే గనక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. షేర్ చేయండి. ఆల్సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆహ్, బాయ్. బాయ్.